తినుతూ తాగుతూ పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ ఇష్టంగా తిరుగుతూ భయం లేక భీతి లేక మంచి లేక చెడు అన్ని విషయాల్లో మనిషి పాడైపోతున్నాడు. ఇలా పాడైపోతున్న సమాజానికి యేసుక్రీస్తు మాటలు ఆ రోజు చెప్పి అనేక మంది మార్చింది. ఈ రోజు ఈ ప్రాంతాల్లో ఎవరైనా సరే ఇది మతం కాదండి, ఏ మాటలైనా మిమ్మల్ని మారిస్తే ఆ మాటలు అంగీకరించండి. ఒక తాగుబోతు కోసం ఎవరైనా చెప్పనుకోండి మారారా? ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక తాగుబోతుని మార్చలేకపోయింది, ఒక వ్యభిచారాన్ని మార్చలేకపోయింది, ఒక హంతకుని మార్చలేకపోయింది. ఒక కేవలము బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే మనిషిని మారుస్తున్నాయి, మనిషిని జీవింపజేస్తున్నాయి, మనిషిని ఆలోచించేలా చేస్తుంది. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించంటే ఏంటని అర్థం? నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ తోటివారిని ప్రేమించాలి, నీ కుటుంబీకుల్ని ప్రేమించాలి. ఈ తెలియక ఇంట్లో ఏమనుకుంటే అమ్మా నాకు శత్రువు అంటే ఇంకెవరో కాదు, నా అత్తే నాకు శత్రువు అంటారు, నా కోడలు నాకు శత్రువు అంటారు, నా పక్కింటి వాళ్ళకి శత్రువు అంటారు, నా పొరిగింటి వాళ్ళకి శత్రువు అంటారు. కానీ ఈ శత్రువు అంటే మీ శరీరమే మీకు శత్రువు అవుతుంది. ఈ శరీరమే దేవుని మిమ్మల్ని దూరపడుతుంది.